హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2 ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఎస్టర్డేనే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. నేను సీజన్ 1 అయితే చూడలేదు, ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్ కేసెస్, ఎలాంటి లింక్స్ అయితే ఉండవు. సో మీరు కూడా చాప్టర్ 1 చూడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ సిరీస్ లో టోటల్ గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ తో ఓవరాల్ గా 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంది. అంత టైం ఈ సిరీస్ మీద స్పెండ్ చేయొచ్చా అంటే ఎస్, కన్ఫర్మ్ గా చేయొచ్చు. సిరీస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. జస్ట్ మీరు స్టార్ట్ చేస్తే చాలు, ఆపకుండా మీరే బింగ్ వాచ్ చేస్తారు. పిన్ టు పిన్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ తో ఫుల్ గా ఎంగేజ్ చేసింది. లాజిక్స్ కూడా గాల్లో వదిలేయకుండా చాలా చాలా బాగా తీసారు. అండ్ మెయిన్లీ సిరీస్ లో డాగ్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేసాయి. మస్ట్ వాచ్ ఇట్ గైస్. అండ్ సిరీస్ లాస్ట్ వరకు కిల్లర్ ఎవరన్నది అస్సలు గెస్ చేయలేం. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే, అంబులు రాజు అనే పీసీఓ కనిపించకుండా పోతాడు. అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక పారిపోయాడా, ఏం జరిగింది అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సిరీస్ మొత్తానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, తీసుకున్న స్టోరీ అండ్ దాన్ని తెరకెక్కించిన విధానం అయితే చాలా చాలా బాగున్నాయి. టేకింగ్ కూడా చాలా అంటే చాలా నేచురల్ గా ఉంది. అండ్ దీన్ని అంత నేచురల్ గా తీయడం కూడా అంత ఈజీ అయితే కాదనిపించింది. అండ్ సిరీస్ లో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ గా ఒక థ్రిల్లర్ కావాల్సిన ఆస్పెక్ట్స్ అన్ని ఈ సిరీస్ లో పుష్కలంగా ఉన్నాయి. లైక్ ఇన్వెస్టిగేషన్ లాంటివి. సిరీస్ లాస్ట్ వరకు కిల్లర్ ఎవరు, అసలు ఎందుకు చేశాడు అనే పాయింట్ ని చాలా బాగా హుక్ చేశారు. మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఎవరా కిల్లర్ అని. అండ్ ఒక ఎపిసోడ్ లో కిల్లర్ ని ట్రాక్ చేయడానికి రివర్స్ సీసీటీవీ ఫుటేజ్ టెక్నిక్ ని పోలీసులు యూజ్ చేస్తారు. ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను ఏ మూవీ ఆర్ సిరీస్ లో కూడా చూడలేదు. సో చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సిరీస్ లో అందరి క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సిరీస్ మొత్తం ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంది. అదైతే చాలా బాగా వరకు వర్క్ అయిందని చెప్పొచ్చు. అండ్ జస్ట్ చూపిస్తారు అంతే, స్పూన్ ఫీడింగ్ లాంటివి ఏమి ఉండవు, కానీ మనకి ఈజీగానే అర్థమవుతాయి. అండ్ టోటల్ రన్ టైం కూడా చాలా తక్కువ, ఈజీగా చూసేయచ్చు. కానీ ఒక్కటే అనిపించింది, లాస్ట్ క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగా తీసుంటే బాగుంది అనిపించింది. అండ్ కిల్లర్ వాటిని ఎలా చేసాడని కూడా చూపించుంటే ఇంకా బాగుంది అనిపించింది. టెక్నికల్ గా కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ సౌండ్ డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనిపించింది. హెడ్ ఫోన్స్ తో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంకా బీజిఎం అయితే సూపర్ గా వర్క్ అయింది నాకైతే. సిరీస్ లో ఉన్న టెన్షన్ బిల్డ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ముందుగా చెప్పినట్టు డాగ్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. మై రేటింగ్ ఈస్ 3.5 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా ఈ సిరీస్ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.